నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా। తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు సమయం ఆసన్నమైనట్టే తెలుస్తుంది। అయితే ఎప్పుడో మంత్రివర్గ విస్తరణ జరగాలి కానీ వివిధ కారణాలతో వాయిదా పడుతూనే వస్తుంది। తాజాగా ఈ మధ్య ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణను వాయిదా వేయడం జరిగింది। అయితే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకు సమయం వచ్చినట్టే తెలుస్తుంది। కేవలం 10 రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది అని చెప్పేసి వార్తలైతే వస్తున్నాయి। డిసెంబర్ 22 వరకు మాత్రమే మంచి రోజులు ఉన్నాయి। డిసెంబర్ 22 తర్వాత మంచి రోజులు లేవు కాబట్టి ఈ 10 రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది అని చెప్పేసి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయితే చెప్పడం జరిగింది। సో మంత్రివర్గ విస్తరణలో మరి ఎవరెవరికి అవకాశాలు దక్కుతాయి అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారిపోయింది। అయితే త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నందున మరి మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది। అయితే సంక్రాంతి పండుగ తర్వాత తెలంగాణ రాష్ట్రం మొత్తం స్థానిక సంస్థల ఎన్నికల గురించే హడావిడి ఉంటుంది। ఈ సందర్భంలో మంత్రివర్గ విస్తరణ చేపడితే పార్టీకి నష్టమా లాభమా అని కాంగ్రెస్ పార్టీ నాయకులైతే లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తుంది। అయితే ఈ సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డికి రెడ్డి ఎమ్మెల్యే నుండి కొత్త తలనొప్పి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది। ఎందుకంటే రెడ్డి ఎమ్మెల్యేలు ఎక్కువగా మంత్రివర్గ విస్తరణలో చోటు కోసం అయితే వాళ్ళు ఎదురు చూస్తున్నారు। సో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు। ఏకంగా ఢిల్లీలో నాయకుల్ని సైతం వాళ్ళు కలుస్తున్నారు। ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది। రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా వరకు రెడ్డిలకు పదవులు ఇచ్చారు అని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే రేవంత్ రెడ్డి గారిపై బద్నాం చేసే ప్రయత్నం చేస్తుంది। మరి ఇలాంటి సందర్భంలో మంత్రివర్గ విస్తరణలో ఎంతమంది రెడ్డి ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి గారు మంత్రి పదవి ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది। ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు, నిజామాబాద్ నుండి సుదర్శన్ రెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా నుండి మల్రెడ్డి రంగారెడ్డి గారు, అలాగే పరిగి రామ్మోహన్ రెడ్డి సైతం పోటీ పడుతున్నారు। అలాగే ప్రేమ్ సాగర్ రావు గారు, అలాగే గడ్డం వినోద్ కుమార్, గడ్డం వివేక్ సైతం మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు। వీళ్ళంతా కూడా మంత్రి పదవి కోసం పెద్ద ఎత్తున లాబింగ్ సైతం చేస్తున్నట్టు తెలుస్తుంది। మరి వీళ్ళందరిలో ఒకరికి మాత్రమే మంత్రి పదవి దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది। మరి ఆ ఒక్కరు ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది। ఇంతకీ మంత్రి పదవి ఛాన్స్ కొట్టే ఆ రెడ్డి లీడర్ ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది।